ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి పరిగి పట్టణంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం। ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది। దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి అదే విధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ కాళీ యాదయ్య గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారా సింగ్ గారు, మరి మన చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున, వేదిక ముందున్న పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ళ, కోడంగల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు। అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు। తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి। ఈ నెల 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన నడుస్తున్నది। మరి వారికి సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్, మన జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ వారికి చేయూతనియాలంటే భారీ మెజార్టీతోని చైర్మన్, వైస్ చైర్మన్, అందరి కౌన్సిలర్లను అధిక మెజార్టీతో గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని మీ అందరితో వేడుకుంటున్నాను। మరి అదేవిధంగా వికారాబాద్, తాండూర్, పరిగి, కోడంగల్, చేవెళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీస్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, మరి ఆ విధంగా చైర్మన్ను, కౌన్సిలర్లను, మనోళ్ళను గెలిపించుకుంటే అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి అందరూ గ్రహించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। మరి మీ అందరికీ తెలపవలసిన విషయం ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతున్నదో అది ఈ రాష్ట్రం లోపల ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయింది। కానీ ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్షిప్ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టడానికి 2-2.5 ఏళ్ళు, ఇంకా 6 నెలల టైం పడుతున్నది। నెల 6,500 కోట్ల మిత్తి కడుతున్నది ఈ ప్రభుత్వం। మరి కట్టుకుంటూనే ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ముంగల్కి తీసుకుపోతున్న సందర్భం, చాలా మట్టుకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒకటిగా తీర్చుకుంటూ పోతున్నారు। ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి ఒక 6 నెలలు, ఏడాది లోపల ఏదైతే ఈ ఆర్థికం ఒక లైన్లో పడ్డాక అవి కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను। మరి ముఖ్యంగా సార్, మా వికారాబాద్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది। స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు, నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు। వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది, మరి చేవెళ్ళ నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది। మళ్ళీ నడిచినాక కూడా ఇంతకుముందున్న ప్రభుత్వం మాకు నీళ్ళు రాకుండా చేసింది, ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి దాన్ని మీరు మళ్ళొకసారి పునరాలోచించి దాన్ని మళ్ళా చేవెళ్ళ దాకా తెచ్చి మాకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని నేను మనవి చేస్తున్నాను। అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సార్, ఇది పాలమూరు రంగారెడ్డి, దీంతో ఒక చరిత్ర ఉన్నది సార్, ఇది ఎవరికి తెలియదు సార్। ఇది పాలమూరు రంగారెడ్డి అనేది ఫస్ట్ నాకే తెలుసు సార్। ఇది మొత్తం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలిసిన మొదటి వ్యక్తిని నేను సార్। ఈ రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి, స్వర్గీయ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతం లోపల ఒక రైతు పాలన అనేది ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల నేను రిక్వెస్ట్ చేసిన సార్ ముఖ్యమంత్రి గారికి,
సార్ ఇట్లా పైప్ లైన్ ద్వారా 500 కోట్లతోని వికారాబాద్ ప్రాంతానికి తాగనీకే నీళ్ళు వస్తాయని అడిగినా సార్. అడగంగానే ఆయన ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని సర్వేకు ఆర్డర్ వేసిండు. దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం వాళ్ళు వచ్చి మా దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నది, దీనికి మొత్తం కథ చరిత్ర అంతా తెలుసు అన్నాక మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చెన్నారెడ్డి గారి పెద్ద కొడుకు రవీందర్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చూపించిన తర్వాత 7 కోట్ల రూపాయలు దానికి సర్వే కోసం ఇచ్చింది సార్, డిపిఆర్ కోసం. అయితే దాని ప్లానింగ్ వేరే ఉన్నా సార్. ఈ మన జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతున్నదో ఆ బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మాజీ మంత్రి శ్రీ కమతం రామరెడ్డి గారి బోరు ఆ మమదాబాద్కు తీసుకొని వస్తే మమదాబాద్ రంగారెడ్డి జిల్లాలో హయ్యెస్ట్ ప్లేస్ సార్ అది. ఆడికి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి ఆడికెళ్ళి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లా మొత్తము, మహబూబ్నగర్ జిల్లా కొంత ప్రాంతము, నల్గొండ జిల్లా కొంత ప్రాంతము నీళ్లు తాగునీరు సాగునీరు ప్రవహించే ఆస్కారం ఉండే సార్. కానీ ఇంతకుముందున్న ప్రభుత్వ పెద్దలు దాన్ని మొత్తం తీసేసి ఆ బ్యాక్ వాటర్ తీసేసి చక్కగా శ్రీశైలం తీసుకుపోయి వేసిండు సార్. ఆ నీళ్లు కూడా మాకు రాకుండా చేసిండు సార్. ఆ పాపం కూడా వాళ్ళకి తగులుతుంది సార్. దాన్ని కూడా పునరాలోచించి మీరు మాకు వికారాబాద్ వచ్చి ఈ నీళ్లు ఆ నీళ్లు తీసుకొని వస్తే మా 3 నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి సార్. మా రైతులు వర్షాల మీద పంటలు పండించుకుంటా బాధలో ఉన్నారు సార్. ఇది ఒకటి మీరు ఆలోచించవలసిన విషయం ఉన్నది సార్. అట్లనే మాకు అనంతగిరి హిల్స్కు టూరిజం డెవలప్మెంట్ కోసము 1000 కోట్లతో ఎంఓయూ చేసింది సార్ మేఘా కృష్ణారెడ్డి కంపెనీతోని. అది త్వరగా ప్రారంభించేటట్టు కొద్దిగా ప్రయత్నం చేస్తే అది ముందరికి సాగుతుంది సార్. అట్లనే మీరు ఒక మొన్న బ్రహ్మాండమైన విషయం చెప్పారు సార్ నాకు, మహేందర్ రెడ్డి గారి ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు. స్పీకర్ సార్, మీ అనంతగిరి గుట్టను టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తా, నేను చాలా పెద్ద ఎత్తున చేస్తా అని చెప్పింది సార్. అది తప్పకుండా చేయాలని మీతో కోరుకుంటున్నా సార్. టెంపుల్ టూరిజం అంటే చాలా పెద్ద విషయం సార్. అది కోట్లాది రూపాయలతో కూడుకున్న విషయం సార్. మరి ఇప్పుడు కష్టాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇంత పెద్ద మాట ఇచ్చినందుకు మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అట్లనే తమిళనాడులో ఉన్న సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మన తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారని తెలిసింది సార్. ఆ విషయం కూడా మీరు చెప్పాను సార్. మీరు షాబాద్ లోపల ఇస్తామంటున్నారు. షాబాదు ఇప్పటికే కోట్లాది రూపాయల లోపల ఎకరం నడుస్తున్నారు సార్. మా వికారాబాద్ పట్టణం లోపల 1 కోటిన్నర 2 కోట్ల లోపల ఎకరం ఉన్నది సార్. 1000 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నది సార్. అక్కడికి ఇస్తే మా వికారాబాద్ ఇంటర్నేషనల్ పరంగా దానికి పేరు ప్రతిష్టలు వస్తాయని భావిస్తూ అది కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ను పొడిగించాలని మీకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే ఇందిరమ్మ హౌజెస్ అందరికీ ఎమ్మెల్యేలకు 3500 ఇస్తున్నారు సార్. నన్ను అన్ని పార్టీలు కలిసి మీతో పాటు నన్ను స్పీకర్ చేసింది సార్. 305,000కు సార్ 3,500కు బదులు ఒక 5,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఏడాదికి 5,000 ఇండ్లు. మరి అదేవిధంగా సార్ వికారాబాద్ చుట్టూ ఒక ఓఆర్ఆర్ డిపిఆర్ తయారు చేసి నేను ఇచ్చిన సార్. దాన్ని కూడా మీరు తప్పకుండా మాకు వికారాబాద్ ప్రాంతానికి ఒక ఓఆర్ఆర్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సార్, నేను టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతానికి 2 టెక్స్టైల్ పార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను సార్. దాని తర్వాత ఈ తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత మేము గెలవలేకపోయినాం సార్. ఇప్పుడు అది నా మనసులో సార్. ఒక టెక్స్టైల్ పార్క్ వికారాబాద్ ప్రాంతానికి నేను ప్రపోజల్ మొత్తం తయారు చేస్తున్నా సార్. ఆ ప్రపోజల్ను కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తా. ఆ టెక్స్టైల్ పార్క్ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ వచ్చిన జనాలు మీరందరూ అనుకుంటే ఈ 4 నియోజకవర్గాల లోపల తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్ కైవాసం చేసుకుంటామనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గౌరవ స్పీకర్ గారు పవిత్ర అసెంబ్లీని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, మన తెలంగాణ ప్రజల యొక్క ఆశల గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.